హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ దోసకాయ ఆవకాయ. ముందుగా దోసకాయని చిన్న ముక్కలులాగా కట్ చేసుకోవాలి. దీనిపైన ఉండే పొట్టుని తీయకూడదు. ఇందులోకి 2 స్పూన్ల ఆవపొడిని వేసుకోవాలి. జస్ట్ ఆవాలని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం ఉంది కదా, అందులోకి ఈ పోపుని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆవకాయని ఏదైనా కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 4 to 5 days వరకు నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, దోసకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.